అదాని గ్రూప్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అదాని పేరు కానీ అదాని యొక్క నెఫ్యూ అతని పేరే ఉంది రాకేష్ అదానియో ఏదో పేరు ఉంది. ఓకే, వాళ్ళిద్దరు అనేవాళ్ళు అసలు బ్రైబరీ కేసులు లేదు ఛార్జ్షీట్లో. వాళ్ళిద్దరి పేరుంది కేవలం సెక్యూరిటీస్కి సంబంధించి అది కౌంట్ 2లో ఎల్లీజ్డ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీలో వాళ్ళిద్దరి పేరు ఉంది. ఎల్లీజ్డ్ వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ వైర్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఫ్రాడ్ కాన్స్పిరసీలో ఉంది. సెక్యూరిటీస్ ఫ్రాడ్లో వాళ్ళిద్దరి పేర్లో ఉంది. కానీ బ్రైబరీ కేసులో అదాని పిల్లలు అదాని ప్లస్ వాళ్ళ నెఫ్యూ సంబంధించినటువంటి వాళ్ళిద్దరి పేర్లు లేవు. కాబట్టి బ్రైబరీ కేసుకి మాకు సంబంధం లేదు. అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ట్రాన్స్ఫర్ ఫ్రాడ్ వీటికి మాత్రమే మాకు సంబంధం ఉంది అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు అదాని గ్రూప్ వాళ్ళు నిన్న. ఈ యొక్క ఎల్లో మీడియా వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారు? అదాని జగన్ డైరెక్ట్గా కలిశాడు, అదాని డైరెక్ట్గా మీటింగ్ అయిపోయిన తర్వాతే ఆ యొక్క సెకీతో ఒప్పందం ఫైనలైజ్ అయింది అనేది ఇదంతా కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అదాని వీళ్ళకి చాలా క్లీన్గా నీట్గా కనబడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా తప్పుడు రాతలు రాస్తున్నారు ఇక్కడ. ఓకే, అదాని గాడ్ జగన్ డెవిల్ ఎట్లా అవుతారు? ఇఫ్ అదాని ఈజ్ గాడ్, జగన్ ఈజ్ ఆల్సో గాడ్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశము ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగు పేపర్లు, ఈనాడు, టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో మీరందరికీ అదాని అనే వ్యక్తి ఒక క్లీన్ షీట్ లాగా, వైట్ పేపర్ లాగా కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్కి మీరు పెయింట్ వేయడం కుదరదు. ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ అదాని, ఎస్ ట్రస్ట్ అదాని. అదాని ఏమన్నాడు? మాకు ఈ బ్రైబరీ కేసుకి సంబంధం లేదు, అసలు నా పేరే లేదు ఛార్జ్షీట్లో అన్నాడు. ఆయన పేరే లేకపోతే ఇక జగన్ గారి పేరు ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ప్రచారం చేస్తుంది అదాని జగన్ డైరెక్ట్గా పర్సనల్గా కలిసిన తర్వాతే సెకీతో ఒప్పందం అయిందని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. జగన్ ఈజ్ సేఫ్ అంతే. ఈ యొక్క బ్రైబరీ కేసుని తీసేయండి, దాంట్లో ఆధారాలు లేవు.